హైదరాబాద్ కూకట్పల్లి మెరీనా స్కైస్ అపార్ట్మెంట్ లో బెదిరింపు సంఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ 5 వ్యక్తుల అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లోకి ప్రవేశించి యజమానికి 3 కోట్ల నగదు ఇవ్వాలని బెదిరించారు. డబ్బు లేకపోవడంతో బాధితుడు తమ్ముడికి ఫోన్ చేసి నగదు తెప్పించేందుకు ప్రయత్నం చేశాడు. బాధితుడి తమ్ముడు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను సంప్రదించడంతో అపార్ట్మెంట్ గేట్ వరకు పోలీసులు వచ్చారు. అదే సమయంలో దుండగులు బాధితుడిని కిందికి గేట్ వరకు తీసుకొచ్చారు. పోలీసులు రావడంతో 5లో 3 పరారీ కాగా నరసింహరాజు, రవీంద్రబాబు అనే 2 నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయంత్రం నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ బిజినెస్ కేసులో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతని ఫ్రెండ్ రాజిరెడ్డి 2 ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటీ పోలీసులు బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ హౌస్లో ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. తర్వాత దాని యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి ఇతను బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కొట్టి తీసుకుని అతను మీద కేసు చేయడం జరుగుతుంది. సాయంత్రం మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ బిజినెస్ కేసులో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతని ఫ్రెండ్ రాజిరెడ్డి 2 ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ